హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే ఈజీ అండ్ సింపుల్గా స్పైసీ చికెన్ మంచిగా గ్రేవీతో ఎట్లా ఉండాలో నేను చెప్తాను. సో మనం ప్యాన్ పెట్టుకొని సరిపడంత ఆయిల్ అయితే వేసుకోండి ముందుగా. సో ఈ ఆయిల్ వేడయ్యేలోపు ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 కానీ 3 కానీ కట్ చేసుకోండి. సో ఆయిల్ వేడైనాక ఆనియన్ అయితే ఇందులో వేసేద్దాము. అయితే ఏంటంటే మనము చికెన్ ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు కదా మనకు. సో ఇట్లా ఒకసారి అయితే ట్రై చేయండి. కొంచెము మనకు గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఆనియన్ వేసిన తర్వాత నేనైతే ఫస్ట్ సాల్ట్ వేస్తున్నాను. నేనైతే కూరలలో ఫస్ట్ సాల్ట్ వేస్తాను అనమాట. మనకు ఉల్లిగడ్డ తొందరగా ఉడికిపోతుంది. కావాల్సినంత ఉప్పు అయితే నేను యాడ్ చేసేసినాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసేద్దాం ఇప్పుడే. సో నాన్ వెజ్లో పసుపు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. అట్లని 2 చెంచాలు వేసుకోండి. ఇప్పుడైతే మంచిగా కలుపుకోండి. ఫస్ట్ టైం చికెన్ వండుతున్న వాళ్ళు, ఇంకా మంచి టేస్టీగా రావాలి చికెన్ అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇందులో మూత పెట్టేయండి. మనం పసుపు ఉప్పు వేసినాక కలిపి మూత పెట్టేసిండి. ఒక 5 మినిట్స్ తర్వాత మీడియం మంట మీద పెట్టిన తర్వాత చూడండి మూత తీసేయండి. ఇప్పుడు ఆనియన్ అయితే ఉడికిపోయింది కదా మనకు ఒక 50%. ఇందులో కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే నేను యాడ్ చేసినాను. ఈ అల్లం ఎల్లిగడ్డ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇట్లా మంచిగా కలుపుకోండి. అల్లం ఎల్లిగడ్డ స్మెల్ పోయేంత వరకు అయితే మనం నూనెలో ఉడికియాలన్నమాట. సో మొత్తానికైతే మనకు ఆనియన్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోండి. చికెన్ అయితే మంచిగా నీట్గా ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ నీట్గా కడుక్కోండి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో ఇట్లా కర్రీ వేసుకుంటే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి అయితే రెగ్యులర్గా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. ఓకేనా? ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసేసినాను నేను. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాం. ఇందులో కొంచెము ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తాను నేను. చూడండి పసుపు వేసి కలిపిన తర్వాత కొంచెం లైట్గా కలిపి ఫుడ్ కలర్ కూడా నేను ఇందులో కొద్దిగా యాడ్ చేస్తాను. సో ఏంటంటే ఫుడ్ కలర్ యాడ్ చేస్తే మనకు పీసెస్ మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తాయి అనమాట తినేటప్పుడు. ఇక పసుపు అయితే రెగ్యులర్గా యాడ్ చేసుకుంటాం కదా. సో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయండి అనమాట. ఆరెంజ్ ఎల్లో ఇది అంటే మిక్స్డ్ ఆరెంజ్ అనుకుంటే ఇది కలరు. సో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసి ఇట్లా మంచిగా కలిపేయండి. మనకు చికెన్ చూడండి నూనెలో ఉడికిపోతుందన్నమాట. సో మ్యాక్సిమం మొత్తం నూనెలో ఉడకాలి చికెన్. ఇప్పుడైతే ఇట్లయితే కలపండి. అడుగంటకుండా మంచిగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే చిన్న మంట మీద పెట్టి మూత పెట్టేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి మనకు ఆయిల్ అయితే పైనకు తేలింది కదా, అంటే మనకు చికెన్ ముక్కలు కూడా ఉడికినాయి. సో మొత్తం కాకపోయినా అవి ఒక 50 to 60% అయితే ఉడికిపోయినాయి అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మనకు కావాల్సినంత కారం. ఇప్పుడు రెగ్యులర్గా అయితే వెజిటేబుల్స్లో అయితే మనం నార్మల్గా వేసుకుంటాం కదా. నాన్ వెజ్లో ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే నాన్ వెజ్ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. సో ఇప్పుడు మంచిగా ఉడికినాక ఇందులో కారం అయితే నేను యాడ్ చేస్తున్నాను. సో 2 చెంచాలు వేసిన కారం వేసిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. సో ముక్కలు అయితే నూనెలో మంచిగా ఉడికినాయి. ఇది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసినాం కదా మనము. సో అడుగు అంటుతుంటుంది, చూసుకుంటూ కలపండి. మంట అయితే చిన్న మంటనే ఉండాలి, పెద్ద మంట పెడితే మాడిపోతుందండి. సో అడుగంటకుండా నీట్గా ఇట్లా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు టమాటా అయితే కట్ చేసి నేను వేసేస్తున్నాను. ఒకటే వేసినాను టమాటా, తక్కువ వేసుకోండి చికెన్ కర్రీలో బాగుంటుంది అనమాట. ఎక్కువ టమాటా వేస్తే అంత టేస్ట్ అనిపించదు నాకైతే. సో ఒక టమాటా వేసి యాడ్ చేసి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో చూడండి అడుగు అయితే అంటొద్దు, మంచిగా కలుపుకోండి. మంట అయితే చిన్న మంట మీద పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఎసరికి మరీ డ్రైగా ఉండకుండా మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా. సో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో. వాటర్ యాడ్ చేసి ఒక్కసారి ఇలా కలిపేయండి. మనకు 80% అయిపోయింది చికెను మ్యాక్సిమము. సో ఈలోపు చికెన్ ఉడికేలోపు మనము గరం మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము. 2 దాల్చిన చెక్క, అందులో కొంచెం సాజీరా, లవంగాలు, ఇలాచి వేసేస్తున్నా చూడండి. ఇవి వేసేసుకొని మంచిగా దంచండి. సో ఇదైతే మనం మసాలా దంచి పెట్టుకున్నాము. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది కదా, ఇందులో పుదీనా కొంచెము 1 కట్ట మెంతం కూర కట్ట వేస్తున్నా నేను.
పుదీనా వేసిన, మెంతం కూర కట్ట వేసిన, ఒకటి చిన్న మెంతం కూర అనమాట. సో మెంతం కూర వేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది అనమాట. సో బాగుంటుంది. అందులో చిన్న మెంతం కూర ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మనకు గరం మసాలా అయితే ఒక్కసారి మళ్ళీ దంచుతున్నాను. సో మెత్తగా అవ్వాలి కదా మనకు. మిక్సీలో మ్యాక్సిమం అయితే మిక్సీలో పడతాను. సో అప్పటికప్పుడు మనం దంచేస్తే అది బాగుంటుంది అనమాట ఫ్రెష్గా. సో గరం మసాలా అయితే రెడీ అయిపోయింది చూడండి. కొద్దిగా అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము గరం మసాలా దించే ముందు వేసాము. ఈ లోపు అయితే సో చికెన్ అయితే ఉడికిపోయింది కదా మనకు. మ్యాక్సిమం ఇంకా స్టవ్ ఆఫ్ చేసే టైంకి, అంటే ఇంకా మనం బంద్ చేస్తాం అనే ముందు అయితే ఒక 3 చెంచాలు అయితే, 3 కానీ 4 కానీ చెంచాల పెరుగు యాడ్ చేసుకోండి. సో పెరుగు యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ డిఫరెంట్గా వచ్చేస్తుంది అనమాట. సో స్మూత్గా టేస్టీగా బాగుంటుంది చికెన్. ఇప్పుడు పెరుగు యాడ్ చేసేసి ఒకసారి మంచిగా కలిపేయండి. కలిపేసిన తర్వాత చూడండి, ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద పెట్టుకొని మనకు వేడి వేడిగా చికెన్ మంచి గ్రేవీతో రెడీ అయిపోయింది. సో కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసిన చూడండి. ఆల్రెడీ స్పైసీ వేసిన, కారం ఎక్కువ వేసిన కాబట్టి కొద్దిగా వేసుకోండి గరం మసాలా. సో మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫస్ట్ మా పాపకైతే నేను సర్వ్ చేసేసినాను. తనకు చికెన్ ఇంకా ఆనియన్, చికెన్ వండిన ప్రతిసారి ఆనియన్ పెట్టుకుంటుంది అనమాట పక్కకి. సో మనకు వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? చాలా టేస్టీగా ఉంటుందండి. మనం రెగ్యులర్గా కాకుండా ఇట్లా వెరైటీ ఒకసారి వండండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.